మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రహాలకి రాజు రవిగ్రహం. మరి రవిగ్రహం ఇచ్చే అదృష్ట యోగాలు మీకు కానీ ఇలా ఉన్నాయా జాతక చక్రంలో పరిశీలించండి. రవి నుండి 2లో గ్రహాలు ఉండి వాటిని వశీ యోగం అంటాము. రవి నుండి 12లో గ్రహాలు ఉంటే దాన్ని వశీ యోగము అంటాము. అట్లాగే మీకు జీవితంలో రవి దశ ఉంటే ఇది ఫస్ట్ క్లాస్గా పనిచేస్తుంది. ఒకటో పాయింట్. అట్లాగే రవిగ్రహం శుభస్థానాల్లో ఉండాలి. లగ్నంలో కానీ, చతుర్థంలో కానీ, పంచమంలో కానీ, భాగ్యంలో కానీ, దశమంలో కానీ ఉంటే మంచి యోగం ఇది. ఇంకా శుభస్థానాల్లో ఉంటే మంచి యోగం. సప్తమంలో ఉంటే కూడాను. కానీ సప్తమంలో రవిగ్రహం ఉంటే వివాహ జీవితం మీద ఇబ్బందులు ఉంటాయి. అయితే ఇలా సప్తమంలో రవి ఉన్నప్పుడు అటు ఇటు శుభగ్రహాలు ఉండాలి, పాపగ్రహాలు కాకుండా. నైసర్గిక శుభగ్రహాలు ఉంటే మంచిదే. ఇంకపోతే ఈ వశీ యోగాల వల్ల మంచి కీర్తి ప్రతిష్టలు, మంచి జీవితం గడుపుతారు. ఇంకపోతే ఒకవేళ రవిదశ మీకు లేకపోతే జీవితంలో మీకు 22 సంవత్సరాల వయస్సులో రవికి ఏదైతే 2లో ఉన్న గ్రహదశ లేకపోతే 12లో ఉన్న గ్రహదశ వస్తే ఈ యోగం వర్తిస్తుంది. ఇది ఒకటో పాయింట్. ఇది ఇంకొక పాయింట్. అట్లాగే ఈ వశీ యోగానికైనా వశీ యోగానికైనా శుభగ్రహాలు ఉంటే జీవితం మంచి ఫస్ట్ క్లాస్గా ఉంటుంది. అంటే మీరు ఏంటి అనుకుంటే ఆ పనులన్నీ సంపూర్ణంగా త్వరగా పూర్తయిపోతాయి. మంచిగా ఉంటుంది. అదే పాపగ్రహాలు అంటే ఎవరు? కుజుడు, శని. మరి ఈ యోగంలో చంద్ర, కేతు, రాహుని తీసుకోము. 2లో ఉంటే రవికి చంద్రుడు దగ్గరగా ఉన్నట్టే. క్షీణచంద్రుడు 12లో ఉన్న క్షీణచంద్రుడే. అందుకని చంద్రుడిని తీసుకోం, రాహుకేతువుల్ని తీసుకోం. 2, 12లో ఈ 3 గ్రహాలు ఉంటాయి. అవి తప్ప మిగతావి కుజ, శని 2 గ్రహాలు, బుధ, గురు, శుక్ర 5 గ్రహాలు. శుభగ్రహాలు ఉంటే వెరీ గుడ్ పొజిషన్. అన్నీ బాగా త్వరగా వీరి జీవితంలో అన్నీ సంప్రాప్తిస్తాయి. అదే పాపగ్రహాలు ఉన్నాయనుకోండి, జీవితంలో కష్టపడి అన్ని విధాల అన్ని విషయాలు తెలుసుకొని మంచి స్థితికి వస్తారు. అయితే ఇది మంచి యోగం అండి. ఎందుకంటే గ్రహాలకి రాజు ఏం చేస్తారంటే అటు ఇటున్న గ్రహాలకి ఆటోమేటిక్గా గ్రహాలకి రాజు పక్కన ఉండేవాళ్ళు ఏంటవుతారు? మంచి పొజిషన్లోనే ఉంటారు కదా. మరి అట్లా గ్రహాలు ఉండి ఆ గ్రహదశలు రావాలి. వస్తే ఈ యోగం వర్తిస్తుంది. ఆ గ్రహదశలు లేవండి, రాలేదు అంటే జీవితం సాఫీగా వెళ్ళిపోతుంది. బాగుంటుంది. ఆ గ్రహదశలు వచ్చాయనుకోండి, జీవితంలో చాలా హుందాగా మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటారు. అట్లాగే గవర్నమెంట్ అథారిటీస్లో ఉంటారు ఈ యోగంలో ఉన్నవాళ్ళు. మరి మీ జన్మజాతక చక్రంలో రవి ఎక్కడ ఉన్నారు చూడండి. ఫస్ట్ రాసుకోండి. అంటే ఏ భావంలో ఉన్నారు, శుభస్థానాల్లో ఉన్నారా? ఫస్ట్ పాయింట్. 2, రవికి 2లోనే ఉన్నాయండి, మాకు 12లో లేవు గ్రహాలు.
2లోనే ఉన్నాయి. శుభగ్రహాలు 12లో లేవు. ఆ గ్రహ దశ వస్తుందా? శుభగ్రహం అయితే వెరీ గుడ్. పాపగ్రహం అయితే కొంచెం ఇబ్బందులు ఉంటుంది, కానీ మంచి పొజిషన్లో వస్తారు. మాకు రవికి 2లో లేరండి, రవికి 12లో ఉన్నారు. అవి శుభగ్రహాల పాపగ్రహాల? చూడండి. అయితే ఇక్కడ గమనించండి, ఎక్కువ శాతం రవికి బుధ శుక్రులు, బుధుడు ప్లస్ శుక్రుడు, రవి ఒక రాశిలో ఉన్నారనుకోండి, రవి వెనకాల బుధ గ్రహం అయినా ఉంటుంది, శుక్రుడైనా ఉంటారు. అంటే వీరిద్దరూ ముందు వెనక రవికి ఉంటారు. రవి సింహరాశిలో ఉన్నారు, బుధుడు కన్యా రాశిలో ఉన్నారు. అప్పుడు సింహరాశికి ముందండి కర్కాటక రాశిలో, రవికి 12వ రాశిలో ఏదో ఒక గ్రహం ఉండాలి. రవి సింహరాశిలో ఉంటే కన్యా రాశిలో ఏదో ఒక గ్రహం ఉండాలి. అట్లా అన్నమాట. అవి ఉన్నట్లయితే మంచి ఫలితాలు ఇస్తాయి. అందులో ఇప్పుడు చెప్పుకున్నట్టు రవికి ఎక్కువగా చూడండి, రవి గ్రహానికి ఎక్కువగా చాలా జాతకాల్లో చూడండి బుధ గ్రహం కానీ శుక్రగ్రహం కానీ ఉంటారు. ఎక్కువ అయితే రవి బుధులు కలిసి ఉంటారు, బుధాదిత్య యోగం అంటారు. ఈ యోగంలోకి వెళ్ళేటప్పుడు కలిసి ఉంటారు వీరు. ఈ యోగం చాలామంది అడిగి ఉన్నారు. ఈ యోగం కన్యారాశిలో కానీ మిథున రాశిలో కానీ, అంటే బుధుడికి స్వక్షేత్రాలు, లేదా సింహరాశి రవికి స్వక్షేత్రం ఉండి కేంద్ర కోణాల్లో ఉంటే ఈ యోగం 100% యోగిస్తుంది. వీళ్ళు మరి పెద్ద పెద్ద ఇండస్ట్రియల్, అట్లాగే వ్యాపారవేత్తలు ఇట్లా ఉంటారు, బుధాదిత్య యోగం ఉన్నవాళ్ళు. అదే ఆ గ్రహాలే అటు రవి మధ్యలో ఉండి బుధగ్రహము ఒక పక్క శుక్రగ్రహం ఉందంటే 2 శుభగ్రహాలే. మరి ఇది చాలా వెరీ గుడ్ యోగం. 2 పక్కల అటు ఇటు ఉంటే. అట్లాగే ఈ యోగం రవిగ్రహం శుభస్థానాల్లో ఉంటే ఇంకా గట్టిగా ఉంటుంది. ఇప్పుడు చెప్పిన వసి యోగాలు ఇట్లా తీసుకోండి. ప్రజెంట్ రవి బుధులే కలిసి ఉన్నారు. ఎక్కడ? ప్రజెంట్ గోచారంలో ఎక్కడున్నారు? ధనుస్సు రాశిలో ఉన్నారు. శుక్రగ్రహం కుంభంలోకి వెళ్ళిపోయారు. అంటే రవి గ్రహానికి బుధుడే కలిసి ఉన్నారు, కానీ అటు ఇటు ఇప్పుడు గోచారంలో అయితే మీరు ప్రజెంట్ ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది ఏ గ్రహం ఉన్నదనేది. రవి దగ్గర రవికి అటు ఇటు గ్రహాలే లేవు, రవి బుధులు మాత్రమే కలిసి ఉన్నారు ప్రజెంట్ గోచారంలో. అంటే మీకు అర్థం అవ్వడానికి మాత్రం ఇది చెప్పు ఉన్నాను. అట్లాగా మళ్ళీ రవి మేషరాశిలోకి ఎప్పుడు వస్తారు? ఏప్రిల్ నెల తీసుకోండి. రవి ఇటువైపు రాహు ఉంటారు, అంటే పాపగ్రహం. వృషభంలో గురువు ఉన్నారు, అంటే ఏంటి? రవికి 2లో గురుగ్రహం ఉంటారు రాబోయే రోజుల్లో, ఏప్రిల్ మాసంలో. ఇది శుభగ్రహం, మంచి యోగమే. ఇట్లా తీసుకోండి. మీ పిల్లవాళ్ళ జాతకాల్లో కానీ మీ జాతకాల్లో కానీ ఇట్లా ఉన్నట్లయితే 100% వసి యోగాలు కలిగి ఉంటారు. రవిదశ ఉండి నెక్స్ట్ ఈ రవికి 2లో ఉన్న గ్రహదశ 12లో ఉన్న గ్రహదశ వస్తే ఈ యోగం 100%. లేదు, 22 సంవత్సరాలు రవి మెచ్యూరిటీ లెవెల్స్ కాబట్టి ఆ వయసు ఈ యోగం ఉండి ఆ వయసులో రవికి ఉన్న పక్కనున్న గ్రహాల దశలు వస్తే 100% ఈ యోగం ఇస్తుంది. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.